పొలాలు కావాలంటే వెళ్ళేవాళ్ళని ఇవాళ సస్యశ్యామలని ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సముద్రాన్ని ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ తెస్తాం. ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు కానీ లేదు, ఏం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు, ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు, పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు, మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు, ఏంటనేది నాకు తెలియదు. ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీ అవార్డులు అయితే ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు, తెలియదు లేదు, గ్యారంటీకి ఇస్తారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంబంధం లేదు. మనకు పర్మనెంట్ హబ్ తీస్తారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు, ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారండి. ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి, వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి, ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. చాలా దుర్మార్గమైన ఇది. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు, మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతుంది. ఇంకా అద్భుతంగా ఉంది, నాకేంటో మా తమ్ముడే కదా. ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము, మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో చూసాను, నాన్నగారితో శోభన్ బాబు అందరూ తీసారు, నేను కృష్ణ గారికి అందరూ చూశాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు. ఇప్పుడు నేను మనం తిట్టాను, అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మన తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తాను, నిన్ను పొడి చేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను, నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్ ఎత్తారు మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంటే లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరో మన మాట ఏందో. బట్ నాకు తోచింది నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటానికి నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్టాను. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలోడు తీసాడు ఇటువంటి పెడుతూ ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమీ చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నింటికి వినండి, కొన్నింటికి వాళ్ళే కావాలి. మీరు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళు వెనకున్నోళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అడగలేదు నాకు, ఎందుకమ్మా ఊరికి పని రాకుండా సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది, ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరం. పిలవలేదు, చాలా సంతోషంగా పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకాయ నొప్పింది. అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది అనుకున్నాను. పిలిస్తే వెళ్ళాలి కదా, పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది. తెలంగాణ రాష్ట్రం దిల్ రాజు గారిని నియమించడం నిజంగా మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఏంటి, ఫిలిం కోసం అన్ని రకాలుగా తెలిసిన ఆయన, లొకేషన్ ఏంటి, లొకేషన్ ఛార్జెస్ ఏంటి, పోలీస్ ఏంటి, అలాగే షూటింగ్ మీద కమాండ్ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మేము చాలా ఆనందిస్తున్నాం, ఎందుకంటే ఆహ్వానిస్తున్నాం కూడా. ఎందుకంటే మా అందరికీ ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడం. తర్వాత అంటే బెనిఫిట్ షోలు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే బెనిఫిట్ షోల్ని
ఒక రకంగా వచ్చి ఈరోజు కమర్షియల్ అయిపోయినప్పటికీ కూడా బెనిఫిట్ షోలు ఉండటం వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని తప్ప అయితే అంతంత రేట్లు పెట్టమని ఏమీ లేదు, 800 900 పెట్టమని అయితే ఏమీ లేదు. కొంత బెనిఫిట్ చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇదివరకు కాలంలో అవి మేము బ్లాక్లో అమ్మేసేవాళ్ళం తప్ప అఫీషియల్గా ఇచ్చింది లేదు. అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 800 ఇవ్వటం, దాన్ని చూసి తెలుగు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 900 ఇవ్వటం రియల్గా గ్రేట్. బట్ ఇచ్చారు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమని. అయితే అవి రివర్స్లో ప్రజల్లో కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఏ, సంఘటనలు ఏర్పడ్డాయి. అంటే అది బ్లాక్ మార్కెట్ అరికట్టడమా ఏంటి అనేది ఆ కల్చర్ ఏంటి ఎక్కడో మిస్ అయ్యింది. బట్ ఇచ్చారు, ఇదివరకు కూడా ఇచ్చే అంటే అఫీషియల్గా ఇవ్వాల, ఏదో పర్మిషన్ ఇస్తే ఇచ్చేవారు. అంటే బ్లాక్లని కాదు, ఆ రోజు ఎవరైనా వస్తే అమ్మటం అనేది ఓకే, పోనీ బ్లాక్లో కాకుండా అది అఫీషియల్ అవ్వాలనుకున్నారు కానీ బట్ అబ్నార్మల్ రేట్ అనే దాని మీద మాత్రం ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది, అది జరిగింది. ఇంకా ఆహ్వానం అని కాదు, మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీకి అలాగే కౌన్సిల్ నుంచి అది చెప్పారు. అయితే కొంచెం పెద్దలు అందరూ వెళ్ళి అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సీఎం గారితో రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో వెళ్ళారు. అయితే కొంతమందికి పిలుపు రాలేదు. అందరూ చిన్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా వచ్చుంటే బాగుండేది, సమస్యలన్నీ చిన్న నిర్మాతలు అయ్యాయి కదా అనే దాంట్లో చాలామంది అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా దిల్ రాజు గారు వెళ్ళటం, వాళ్ళందరినీ పెద్దవారిని అందరినీ తీసుకుని వెళ్ళటం, కొన్ని సమస్యలు చెప్పుంటారు అనుకుంటున్నాం, అవి మాకు తెలియాలి మరి వాళ్ళ ద్వారా. అల్లు అర్జున్ సమస్య అనేది ఒకటి పూర్తి పరిధిలో ఉంది. రెండు ఏంటంటే ఇండస్ట్రీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగానే చూస్తారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. ఎందుకంటే జరిగిపోయింది, ముగిసింది అనేదంటే కోర్టు చెప్పాలి, పోలీసు చెప్పాలి. బట్ ఇండస్ట్రీ అంతా ఏకదాటిగా ఉండి మాత్రం ఈ సమస్యని ముగింపజేయాలి, విక్టిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకోవటం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అనుకుంటుంది. ఎందుకంటే కూడా బెనిఫిట్ షోలు రావచ్చు అంటే అది బెనిఫిట్ షోలా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారుగా, అంటే దానికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉంటాయేమో మరి. పెద్దవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు కదా, మరి ఆ పెద్దలు ఏం మాట్లాడారో ఏంటో తెలియాలి. ఇంక దిల్ రాజు గారికి, ఎందుకంటే ఆయన 2 సినిమాలు ఉన్నాయి, దాన్ని బట్టి అది తెలియాలి. చిన్న సినిమాల ప్రస్తావనలో వచ్చినది లేదంటే చిన్న నిర్మాతలు ఎవరు లేరు కాబట్టి అందులో వాళ్ళు ఇంకా మరి బయటకు డిస్కషన్ అయితే రాలేదు. వారు చెప్పాలి, మా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వెళ్ళారు కాబట్టి ఏం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ మాకు కన్వే చేస్తే కంపల్సరీగా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి చర్యలు ఏదో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గిల్డ్ వాళ్ళు వెళ్తే గిల్డే బెనిఫిట్ పొందింది అనుకుండా ఉన్న ఇండస్ట్రీ ఏకంగా మళ్ళీ మేమందరం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్తారు, ఆంధ్రాకి ఎందుకు వెళ్తారు? చిన్న నిర్మాతలకు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే భరోసా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇవి కావాలి, ఇదిగో మా ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతారు. గద్దర్ అనే ఆయన్ని ఒక మంచి సింగరు, రైటరు, ఆయన అందరూ గౌరవిస్తున్నారు అని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు దూరంగా ఉంటుంది? ఆయన ఆదరిస్తుంది కానీ